వరద వచ్చినా నష్టం జరగని స్థాయి వరకు పోలవరం కాంక్రీటు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయని సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. న్యాయస్థానాలకు వెళ్లి ప్రాజెక్టుకు చిక్కులు తీసుకురావద్దని నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. 2018 నాటికి పోలవరం నీళ్లు అందించాలన్న లక్ష్యానికి తగ్గట్టు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థలకు సూచించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నిర్మాణ సంస్థలు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. వారం రోజుల్లో జరిగిన పనుల తీరును దృశ్య పద్ధతిలో తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేష్ వివరాలు తెలిపారు. 52 బ్లాకుల్లో పనులను వివరించారు. కాంక్రీటు పనులకు సంబంధించిన కూలింగ్ ప్లాంటును 2 వారాల్లో సిద్ధం చేస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్లాంటు నిర్మాణం పూర్తయిన తర్వాత పనులు మరింత శరవేగంగా జరుగుతాయని చెప్పారు. నిర్ణీత వ్యవధిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని, ఇందుకనుసరించే ప్రణాళికను ఎల్ఎండ్టీ, బావర్ ప్రతినిధులు తెలిపారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయకపోతే సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల్లో పనులు సక్రమంగా చేయని ఏజెన్సీలను గమనిస్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సకాలంలో పూర్తి చేయని నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఎప్పటికీ ఏ ప్రభుత్వ శాఖలోనూ పనులు చేపట్టే అవకాశం ఉండదని చెప్పారు. చిన్న చిన్న పనులను సీఎం స్థాయిలో సమీక్షించినా కదలిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవ తేదీలు ఖరారు చేశారని, అధికారులు నిద్రపోతారో లేదో తనకు అనవసరమని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వారం వారం సమీక్షలు తమాషా కోసం పెట్టడం లేదని, పనుల్లో వేగం పెంచకపోతే ఊరుకునేది లేదని అన్నారు. ప్రాజెక్టుల పరిహారం విషయంలో కొంతమంది నిర్వాసితుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చాలనే సదుద్దేశంతో ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత పరిహారం ఇస్తున్నప్పటికీ న్యాయస్థానాలకు వెళ్లి చిక్కులు కల్పించడం తగదని తెలిపారు. పరిహారం కోసం వ్యాజ్యాలు వేసే నిర్వాసితులు అభివృద్ధిపై బాధ్యతగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు అధికారులు అవగాహన కలిగించాలని చంద్రబాబు సూచించారు. వంశధార నిర్వాసితులకు వారం రోజుల్లో 100% పరిహారం అందిస్తామని అధికారులు నివేదించారు. నిర్దేశించిన 2 లక్షల పంట కుంటల్లో ఇంకా 1,30,000 పంట కుంటలు నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు గుర్తు చేశారు. అనుకున్న మేరకు పనులు చేపట్టాలని నిర్దేశించారు. నాగావళి వరద హెచ్చరికలతో అప్రమత్తమై సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.